చీటింగ్ చేయడం వేరు, అల్లరి పనులు చేయడం వేరు. అది చాలా అలా చాలా మీ తేడా. వైఫ్‌కి తెలియకుండా ఏదైనా ఆ! అల్లరి పని చేయడం ఎప్పుడైనా జరిగిందా? అంటే అంటే ఇప్పుడు వైఫ్ ఉంది. హ్మ్. ఇప్పుడు మన షూటింగ్‌కెళ్తాం. హ్మ్. షూటింగ్‌లో ఒక అమ్మాయి కనపడుద్ది. హ్మ్. మాట్లాడతా. హ్మ్. ఆమె నాతో మాట్లాడుద్ది. హ్మ్. ఇది ఈ మాటలు ఎంతవరకు కావాలంటే హ్మ్. సంతోషంగా, హ్మ్. ఎంజాయ్‌మెంట్‌గా హ్మ్. అవన్నీ హ్మ్. చేసుకోవచ్చు. కాకుండా రాంగ్ రూట్ వెళ్ళటం అనేదే మిస్టేక్. ఇప్పుడు మనము ఎవరు కనపడలేదు కదా! దొంగ రూట్‌కెళ్దాం అన్నామనుకో, హ్మ్. ఇంట్లో వాళ్ళు కూడా ఎవడు లేడు కదా! దొంగ రూట్‌కెళ్దాం అనుకుంటే తప్పు. హ్మ్. నీకెంత ప్రాబ్లమ్ ఉంటుంది? అవును. నాకంతే ప్రాబ్లమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు అంత అంత ఇష్యూ ఎందుకు? హ్మ్. ఇప్పుడు మనకి అన్నీ ఉన్నప్పుడు, హ్మ్. సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, హ్మ్. విలాసం ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, పాస్తులు ఉన్నప్పుడు, పరువు ఉన్నప్పుడు, మంచి కాపురం ఉన్నప్పుడు, హ్మ్. ఇవన్నీ ఉన్నప్పుడు మనగా చేత్తో పాడు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అవును. అంటే ఒకడు ఉన్నాడు, ఒక అమ్మాయి కనపడితే చూడొచ్చు. హ్మ్. బాగుంది ఈ అమ్మాయి చూడొచ్చు. హ్మ్. ఫిజిక్ భలే ఉంది. బాగా అప్రిషియేషన్ ఓకే. హ్మ్. డిప్రిషియేషన్ ఉండకూడదు. ఆ! బా చెప్పారు. సార్ మీ లైఫ్‌లో మీరిప్పటి వరకు ఎవరికీ షేర్ చేయని సీక్రెట్ ఏదైనా ఉందా? అంటే దాచిపెట్టుకోవాల్సినంత ఏం లేదు. హ్మ్. అంటే వేరే అమ్మాయితో గానీ, హ్మ్. అబ్బాయితో గానీ హ్మ్. ఒక సీక్రెట్ అనుబంధం గానీ, హ్మ్. సీక్రెట్ ఇది అటెన్షన్ గానీ హ్మ్. అది లేదు. ఓకే. ఎవరైనా మాట్లాడినా, ఎవరో ఆర్టిస్ట్ ఉన్నా, హ్మ్. హీరోయిన్ అయినా, ఇంకోళ్ళైనా హ్మ్. మాట్లాడినా, ఒక గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, హ్మ్. 1 మంత్ మాట్లాడినా లిమిట్ ఉంటది. హ్మ్. దానికి ఒక లిమిట్ ఉంటది. ఓకే. ఆ లిమిట్ లేని అది ఎంతవరకి చేయలేదు. అట్ట ఆలోచిస్తలా నేను గట్టిగా. ఓకే. సార్ పోసాని గారు అనగానే మీరొక ఫైర్ బ్రాండ్‌లా అందరికీ కనిపిస్తుంటారు. అలాంటి ఫైర్ బ్రాండ్‌కి గూడా ఏమైనా భయాలున్నాయా? అసలు మీరెవరికైనా భయపడతారా? భయపడటం నాకు తెలీదు. అంటే చిన్నప్పుడు అమ్మకు భయపడ్డము, చాలామంది లేదు. వైఫ్‌కి భయపడ్డం అస్సలేదు. అలాంటివేం ఉండవు. హ్మ్. ఇంతవరకి హ్మ్. ఇంతవరకి ఇప్పుడు 60 దాటినాయి కదా! హ్మ్. ఆహ్, భయపడింది ఎప్పుడు లేదు. లేదు. హ్మ్. భయపడింది ఎప్పుడు లేదు. ఓకే. ఎప్పుడూ లేదు. సార్ మీ లైఫ్‌లో మీరు బాగా ఏడ్చిన సందర్భం, బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? ఉన్నది. హ్మ్. మా నాన్న మా నాన్న అన్యాయంగా చనిపోయాడే. హ్మ్. మా అమ్మ గూడా అన్యాయంగా చనిపోయింది. అది ఎక్కువ. ఆ 2 ఇప్పటికిప్పుడు మా ఇంట్లో రాగానే హ్మ్. మాది పెద్ద ఫోటోలు పెట్టాం. హ్మ్. మా అమ్మది, మా నాన్నది. హ్మ్. డైలీ పొద్దున్నే చూసుకుంటా. హ్మ్. రోజు పూజ చేసుకుంటా. హ్మ్. ఏది మామూలు దేవుళ్ళకి. హ్మ్. దేవుళ్ళకి ముందుగా పెద్ద హాల్‌లో మా అమ్మ, మా నాన్న పెట్టుకుంటా. హ్మ్. ఆమెతో మాట్లాడుకుంటా. హ్మ్. మా నాన్నతో మాట్లాడుతుంటా. ఓకే. మా ఆవిడ నన్ను నవ్వుతుంటది. ఇప్పటికి. ఆ! ఓకే. నవ్వుతుంటది. హ్మ్. ఇవాళేముంది మీ హ్మ్. అమ్మ? హ్మ్. ఇవాళ ఏం మాట్లాడలా? ఇవాళ మూడీగా ఉంది మా అమ్మ అనుకుంటా. హ్మ్. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ చెప్తుంటా. హ్మ్. మా అమ్మ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటదో ఏంటని హ్మ్. మా ఆవిడకి చెబుతా ఉంటా అప్పుడప్పుడు. ఓకే. అప్పుడు ఒక్కొక్కటి చెప్తుంటా. ఇలా చేసింది మా అమ్మ. హ్మ్. ఇలా ఉంటుంది. ఇలా డేర్‌గా ఉంటుంది. హ్మ్. అందరికంటే నా జీవితంలో చేసిన అతి పెద్ద ధైర్యవంతులు ఎవరంటే మా అమ్మ. అమ్మ. హ్మ్. చాలా డేర్. ఓకే. చాలా, చాలా ఆత్మాభిమానం గల మనిషి. హ్మ్. ఏ రూపాయి లేకపోయినా ఎట్ట హ్మ్. చేయి చాపదు. ఓకే. అలాగే ఉంటది. మంచినీళ్ళతో ఉంటది. హ్మ్. మంచినీళ్ళతో ఉంటది. అబ్బా! హ్మ్. అంతే తప్ప ఎవరిని చెయ్యి దాటి అడగటాలు హ్మ్. అట్ట నథింగ్ ఓకే. లేవు. ఓకే. సార్ మనకి ఏదైనా అనిపిస్తే టక్కున కాల్ చేసే ఫ్రెండో, ఫ్యామిలీ మెంబరో ఒకరుంటారు. అలా మిడ్‌నైట్ మీకు 2 ఏఎంకి ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనిపిస్తే ఇండస్ట్రీలో గానివ్వండి, మీ ఫ్యామిలీలో అసలు మీరు టక్కున కాల్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? ఎవ్వరికి హ్మ్. టక్కుమని పడే అవసరం మాకు లేదు. హ్మ్. హ్మ్. నా భార్యకి చెప్పుకుంటా ఫస్ట్. హ్మ్. తర్వాత నా కొడుకులిద్దరు. హ్మ్. ఉజ్వల్, ప్రజ్వల్. హ్మ్. వాళ్ళు వాళ్ళు హ్మ్. జమ్‌గా ఉంటారు. మంచి మనుషులు. హ్మ్. మంచి పిల్లలు. హ్మ్. నేనేమి చెప్పుకోవాలన్నా నా భార్యకే చెప్పుకుంటా. హ్మ్. ఇంకెవ్వడికి చెప్పుకోను. హ్మ్. ఎవ్వడి అవసరం మాకు లేదు.
హ్మ్. హ్మ్. సార్ మీ లైఫ్‌లో ఏదైనా ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటదా? ఇది ఇలా చేయకుండా ఉండుంటే బావుండేది. ఇది మిస్ చేసుకోకుండా మూవీస్ కానీ ఏదైనా మీరు రిజెక్ట్ చేసిన తర్వాత అది పెద్ద హిట్ అవ్వడము అలాంటివేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అస్సలు లేదు. అసలు. నేను అయ్యో! ఈ హ్మ్. పొరపాటు చేశాను హ్మ్. అనేది ఎప్పుడు గిల్టీ లేదు. హ్మ్. అయ్యో! తప్పు చేశాను. హ్మ్. అయ్యో! ఇది అన్యాయం చేశాను. హ్మ్. అట్లాంటివి ఎప్పుడు లేవు. చేయలేదు. ఇంతవరకు చేయలా. హ్మ్. మీ ఫేవరెట్ హాబీ ఏది అంటే ఏం చెప్తారు సార్? అంటే హ్మ్. కంపల్సరీగా ఇదని లేదు. హ్మ్. అంటే ముందు తాగను, హ్మ్. సిగరెట్ తాగను, హ్మ్. పాన్ పరాగు తాగను, హ్మ్. క్లబ్బులకెళ్ళను, హ్మ్. పబ్‌లకెళ్ళను, హ్మ్. రోడ్డెమ్మట తిరగను. ఓకే. ఎక్కువ సినిమా పనుంటే చేసుకుంటా. హ్మ్. ఇంట్లో ఉంటా. హ్మ్. ఎవరైనా వర్క్ ఎవరైనా చెప్తే చేస్తా. ఓకే. ఎవరైనా హెల్ప్ చేయమంటే చేసి పెడతా. నా హ్మ్. చేతైతే. హ్మ్. ఇంట్లోనే నాకు హ్మ్. ఇష్టం టైమ్ పాస్ బాగా ఉంది. హ్మ్. 24 అవర్స్ ఇంట్లోనే నేను టైమ్ పాస్ చేయగలను. ఓకే. అది ఉంటుంది. దానికి అసలు ఇబ్బంది ఏం లేదు అసలు. అసల పోసాని గారు చేసే క్యారెక్టర్స్‌కి ఆయన రియల్ లైఫ్ టూ పర్ఫెక్ట్ అన్నమాట. మిస్టర్ పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు మీకు 60 ఇయర్స్ అని అన్నారు గదా! ఒకవేళ మీరు మళ్ళీ మీ ఏజ్ 25లోకెళ్ళిపోతే మీరు చేసే ఫస్ట్ పనేంటి? అంటే ఏమైనా పాసిబిలిటీ ఉంటే చెప్పొచ్చబ్బా. ఆహ్, పాసిబిలిటీ సార్ ఇమాజినేషన్ ఎన్నైనా అనుకోవచ్చు కాబట్టి అన్నా ఇమాజినేషనే గదా! హ్మ్. అంటే 25 ఏళ్ల వయసు హ్మ్. నాకిచ్చారనుకోండి, హ్మ్. మా అమ్మ, నాన్న బతికించుకుంటా. అబ్బా! హ్మ్. ఇంక గ్రేట్. మ్యాటర్ ఏమి లేదు నాకు. మీ ప్రేమగా అనిపిస్తుందక్కడ. ఇంకా నాకు అంటే మీకు 25 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మా, నాన్న ఇద్దరు ఉన్నారు. ఓకే. అప్పుడే 20 హ్మ్. ప్లస్ ఉన్నప్పుడు ఉన్నారు. హ్మ్. ఆయనేమన్నా ప్యాకెట్‌లో డబ్బులను పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు డబ్బులున్నాయిగా హ్మ్. చచ్చిపోయేవాడు కాదు. హ్మ్. ఇప్పుడు డబ్బులున్నాయిగా మా అమ్మ ఆరోగ్యం బాగుండేది, బతికుండేది. అవును. ఓకే. అదే ఛాన్సు. హ్మ్. అది మీకు 20 ఏళ్ళు పెట్టితే హ్మ్. వాళ్ళిద్దరూ పెట్టుకునేవాడిని. హ్మ్. మీకు థాంక్స్ చెప్పేవాడిని. ఇప్పటి వరకు మీ బెస్ట్ ఫ్రెండ్ మీ వైఫ్‌కి ఏదైనా చెప్పాలనుకుని అతి ప్రేమ ఉన్నా కూడా కొన్ని లోపలే పెట్టుకుంటాం. ఎక్స్‌ప్రెస్ జెయ్యం. ఈ షో నుంచి ఇప్పటి వరకు మీరు ఏం కన్వే చేయలేని విషయం ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ చెప్పండి ఆవిడకి? మా ఆవిడకా హ్మ్. ఏమి లేవు రాజా. ఏం లేవు. మదర్ ప్రామిస్‌గా. ఎందుకంటే హ్మ్. నీకొకటే చెప్పాగా, హ్మ్. మా దగ్గర ఆస్తులన్నీ ఉన్నాయి. హ్మ్. 100,00,00,000 పైగా హ్మ్. మొత్తం నా భార్యకే ఇచ్చేసా. ఓకే. పెట్టా రిజిస్ట్రేషన్. హ్మ్. ఆమెకి సొంతంగా పెట్టేశా. హ్మ్. ఇంకా మా ఆవిడకి చెప్పుకోవాల్సింది ఏమీ లేవు. హ్మ్. ఏమీ లేవు. ఏమీ లేవు. అస్సలు. హ్మ్. ఎందుకంటే ఆమె ఏమిటో నాకు తెలుసు. హ్మ్. నేనేంటో ఆమెకి తెలుసు. హ్మ్. ఇక ఇద్దరికి ఆల్మోస్ట్ అరమరికలుండవు. హ్మ్. బట్ ఒక 10 మినిట్స్, ఒక 10% హ్మ్. దాచుకుంటాం. 10%. హ్మ్. దాచుకుంటాం. హ్మ్. ఎవ్వరైనా. హ్మ్. నా భార్య అయినా, నేనైనా, హ్మ్. మీరైనా, మీరు మ్యారేజ్ అయితే మీ భర్త అయినా ఏమంటుంటాయి కొన్ని ఏముంటాయంటే కొన్ని దాచుకుంటేనే గౌరవం మిగులుతుంది. ఓకే. కొన్ని ఏందంటే ఇప్పుడు నా ఒక మనిషికి ఇప్పుడు మనసుంది. ఇందులో అనేకం మీరు కనపడుతున్నారు. హ్మ్. మీలోంచి ఒక భావనొస్తుంది. హ్మ్. ఇంకొక వాడు ఒక ఆఫీసర్ కనపడుతున్నాడు. వాళ్ళలో ఒక ఒక ఫీలింగ్ వస్తది. హ్మ్. ఆ ఫీలింగు మనం ఓపెన్ చేస్తే హ్మ్. ఇప్పుడు దాకున్న మంచి భావనల్లా ఏమవుద్దంటే హ్మ్. మళ్ళీ బ్యాడ్‌గా వస్తాయి. హ్మ్. కొన్ని అవి వస్తాయి. హ్మ్. మనసు ద్వారా వస్తాయి. హ్మ్. అవి ఫిల్టర్ చేసుకోవాలి తప్పితే హ్మ్. ప్రతీదీ లోపల నుంచి వచ్చి ప్రతీదీ ఎవడు చెప్పడు. ఆ! అది హ్యూమన్ నేచరు. హ్మ్. ఎందుకంటే సొసైటీ ఇది. హ్మ్. కొన్ని పాసింగ్స్ ఉంటాయి. హ్మ్. ట్రావెల్‌లో ఉన్నప్పుడు, హ్మ్. ఎలైట్‌గా ఉన్నప్పుడు హ్మ్. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి బాగుందయ్యా! చాలా అందంగా ఉంది హ్మ్. అనుకుంటే భలే ఉంది. ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకోవచ్చు అనే మాటలు మనసులో ఉంటాయి. హ్మ్. ఇవన్నీ ఫిల్టర్ చేయాలి. హ్మ్. ఒకడు ఓ పెద్దాయన, ఒక పెద్ద ఆహ్, స్తోమతతో ఉన్నాడు. హ్మ్. పెద్ద పదవుల్లో. వి షుడ్ నాట్ ఎక్సీడ్ హ్మ్. అనుకున్నప్పుడు హ్మ్. ఈ సందులో ఈ గుండెలో ఉన్నవి అక్కడే అది తొక్కేసుకోవాలి. హ్మ్.
అది మీ ఫ్రెండ్, మీలాంటి ఫ్రెండ్ అయినా కానీ, నా భార్య అయినా కానీ, ఓకే. ఎప్పటికీ అది ఫిల్టర్ అనేది ఇది ఇందులో ఎందుకు వస్తుంది అంటే, మనిషిని మనం, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అవును. మనిషిని. సార్ ఫైనల్గా యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా ఇన్ని సినిమాలు చేశారు, యంగర్ జనరేషన్ వాళ్ళకి, అప్కమింగ్ ఆర్టిస్టులకి ఫైనల్గా ఈ షో నుంచి ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ముదిరిపోయి ఉన్నారు, అందరూ ముదిరిపోయి ఉంటారు. ఏది స్కూల్లో బ్యాగ్ వేసుకొని స్కూల్లో అక్కడ పెట్టి పక్కన చూసే పిల్లోడు ఉంటారే, ఒక 5-6 ఏళ్ళ పిల్లోడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా అందరూ ముదిరిపోయి ఉన్నారు. అప్డేటెడ్ వర్షన్స్ అస్సలు అన్ని ఎవ్వరికి మనం ఇలా ఉండాలి మానవ జాతి, పోరా చాలా చూసాం పోరా అంటారు. అందుకని మనం ఎవ్వరు చెప్పక్కర్లా, వాళ్ళకి అన్నీ తెలుసు. నేను మన యూనివర్సిటీ కూడా నన్ను పిలిచాడు, స్పీకర్గా పిలిస్తే మా యూనివర్సిటీలో అందరూ సార్ చెప్పంటే, మీకు అందరూ ముదిరిపోయారయ్యా, ఆడవాళ్ళు కానీ మా మగవాళ్ళు కానీ, అన్నీ మీకు తెలుసు, నాకంటే మీకు తెలియని ఉన్నాయా అన్న. లేవు, అన్ని ఫిల్లప్పు అన్నాడు. మరి ఇంకెందుకు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఓకే సార్, ఫైనల్గా మీ మంచి వాయిస్తో, రాజా అనే డైలాగ్తో మమ్మల్ని అందరినీ ఎప్పటి నుంచో ఎంటర్టైన్ చేస్తున్నారు. గుడ్ హెల్త్ అండ్ వెల్త్ మీరు ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేయాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.